కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్, ఆయనకు శాంతి కలుగుగాక. ఈయన ఎవరో మీకు తెలుసా? ఏకైక దేవుడును మాత్రమే విశ్వసించేలా మానవాళికి పిలుపునివ్వడానికి దేవుడు పంపించిన ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్, ఆయనకు శాంతి కలుగుగాక. దేవుడు పంపిన ప్రవక్తలలో కొందరి పేర్లు ఆదం, నూహ్, ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్, యూసుఫ్, మూసా, దావూద్, సులైమాన్, ఈసా, యేసుక్రీస్తు. వారందరికీ శాంతి కలుగుగాక. మూసా ప్రవక్తకు తౌరాత్ గ్రంథాన్ని, యేసుక్రీస్తుకు గాస్పెల్ ప్రసాదించిన పంపిన మాదిరిగానే ప్రవక్త ముహమ్మద్కు ఖురాన్ గ్రంథాన్ని ప్రసాదించి దేవుడు పంపించాడని ముస్లిములు విశ్వసిస్తారు. ఖురాన్ బోధనలను ఎలా ఆచరించాలో చూపించడానికి ఆయన పంపబడ్డాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హాను ఒకసారి మీ భర్త ఎలాంటి వారు అని ప్రశ్నించినప్పుడు ఆమె జవాబిస్తూ ఆయన నడిచే ఖురాన్ అని అన్నారు. అంటే ఆయన దివ్య ఖురాన్ బోధనలను అత్యంత సూక్ష్మంగా తన జీవితంలో ఆచరించి చూపించారు. దివ్య ఖురాన్ ప్రసాదించిన అత్యుత్తమ బోధనలు ఆయన ఎలా ఆచరించి చూపించారో చూద్దాం. కారుణ్య ఉద్యమం, దైవ ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు చేసేలా ప్రజలు ప్రోత్సహించడంతో పాటు మనిషి ఇతరులతో ఎలా వ్యవహరించాలన్నది కూడా విశ్వాస సూత్రాల ప్రకారం ఉండాలని బోధించాడు. మీలో ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వారే ఉత్తములని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్, ఆయనకు శాంతి కలుగుగాక, బోధనను అనేకం విశ్వాసానికి ఆచరణలకు మధ్య ఉన్న సంబంధాన్ని నొక్కి చెప్పారు. ఉదాహరణకు, అల్లాహ్ తూర్పు దినాన విశ్వసించే వ్యక్తి తన పొరుగు వారికి నష్టం కలిగించరాదు. అల్లాహ్ను తీర్పు దినాన్ని విశ్వసించే వ్యక్తి మాట్లాడితే మంచి మాట మాట్లాడాలి, లేక మౌనంగా ఉండాలి. మనుషుల్ని దయా స్వభావం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల గౌరవం చూపాలని అంతిమ ప్రవక్త బోధించాడు. ఇతరులపై దయ చూపని వ్యక్తిపై దయ చూపడం జరగదు అన్నారు. అవిశ్వాసులను శిక్షించేలా దేవుని ప్రార్థించడానికి కొందరు ప్రవక్తలను కోరినప్పుడు, నేను శపించడానికి రాలేదు, కారుణ్యంగా వచ్చాను అని జవాబిచ్చారు. క్షమగుణం, ప్రవక్త ముహమ్మద్ అత్యంత క్షమగుణం కలిగిన వారు. దయ స్వభావాలు, ఆయన్ను ఎవరు నిందించినా క్షమించేవాడు. ఎదుటి వ్యక్తి ఎంత పరుషంగా కఠినంగా వ్యవహరిస్తాడో ఆయన అంతే శాంతంగా సహనంగా ఉండేవాడు. ఆయన ఆధిక్యత కలిగి ఉంది. ప్రాబల్యం వహించినప్పుడు ప్రతీకారం తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మరింత ఎక్కువగా ఉదార స్వభావం, క్షమగుణం చూపేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి కారుణ్య స్వభావం కలిగి ఉండేవారంటే ఆయనపై ఎంత దౌర్జన్యం జరిగినా క్షమించేవాడు. దయ స్వభావానికి, క్షమగుణానికి ఆయన ఉత్తమ ఉదాహరణగా దివ్య ఖురాన్ పేర్కొన్నది. సమానత్వం, దేవుని దృష్టిలో మానవులందరూ సమానులేనని ఆయన బోధించాడు. మీ బాహ్య రూపం, మీ సంపదను చూసి దేవుడు న్యాయం చేయడు. మీ ఆచరణలను చూసి న్యాయం చేస్తాడు. ఒకసారి ప్రవక్త, ఆయనకు శాంతి కలుగుగాక, అనుచరుల్లో ఒకరు మరొకరిని అనుచరుడికి నల్ల మహిళ కొడుకుని అని పిలిచారు. ఆ వెంటనే ప్రవక్త ఆగ్రహంగా, ఆయన తల్లి నల్ల మహిళ కాబట్టి కించపరుస్తున్నావా అని, ఇంకా ఇస్లాం పూర్వపు అజ్ఞానం మిగిలి ఉంది అన్నారు. సహనం, మీకు చెడు చేసిన వారి పట్ల చెడుగా వ్యవహరించరాదు. వారి పట్ల క్షమగుణం, దయా స్వభావంతో వ్యవహరించాలి అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనపై దాడి చేసిన వారి పట్ల, తన పట్ల దౌర్జన్యానికి పాల్పడిన వారి పట్ల వ్యవహరించిన తీరిది.
ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు ఉన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్షమించి విడిచిపెట్టిన అనేక సంఘటనల వివరాలు మనకు ఆయన జీవిత చరిత్రలో కనిపిస్తాయి. మనిషి కష్టకాలంలో సహనం వహించాలని ఆయన బోధించాడు. తన బలంతో ఇతరులను ఓడించేవాడు బలవంతుడు కాదు, ఆగ్రహంలో కూడా తన్ను తాను అదుపు చేసుకునేవాడే బలవంతుడు అన్నాడు. క్షమగుణం, దయా స్వభావం కలిగి ఉండడం అంటే తనపై దాడి జరిగిన ఆత్మరక్షణ చేసుకోకుండా నిష్క్రియాపరత్వంగా వ్యవహరించడం కాదు. ప్రవక్త ముహమ్మద్, ఆయనకు శాంతి కలుగుగాక, ఈ విషయాలు స్పష్టంగా వివరిస్తూ శత్రువులను ఎదురుపడాలని కోరుకోవద్దు, కానీ ఎదురుపడితే సహన చిత్తంతో వ్యవహరించాలి అన్నారు. మృదు వైఖరి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా 10 ఏళ్ల పాటు సేవలు చేసిన ఒక అనుచరుడు మాట్లాడుతూ ప్రవక్త తన పట్ల ఎల్లప్పుడూ చాలా మృదు వైఖరితో ఉండేవాడని అన్నాడు. నేను ఏదైనా పని చేసినప్పుడు నా పని చేసే పద్ధతిని ఆయన ఎప్పుడూ ప్రశ్నించలేదు. నేను ఏదన్నా పని చెయ్యనప్పుడు ఎందుకు చెయ్యలేదు అని ప్రశ్నించలేదు. ఆయన వంటి స్నేహశీలం కలిగిన వారు ఎవ్వరూ లేరు అన్నారు. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్య ఒక వ్యక్తి అవమానకరంగా మాట్లాడినప్పుడు ఆగ్రహంతో ప్రతిస్పందించారు. అప్పుడు ప్రవక్త ఆమెతో, ఆయిషా, శాంతంగా మృదు వైఖరి పాటించు అని వ్యవహారాల్లోనూ అల్లాహ్ను మృదు వైఖరిని ఇష్టపడతారు అన్నారు. అంతేకాదు, మృదు వైఖరి పాటించడం ఎందులోనైనా మృదువుగా ఉంటే అందంగా ఉంటుంది, మృదుత్వాన్ని కోల్పోతే అది లోపం అవుతుంది అన్నారు. నమ్రత. ప్రవక్త ముహమ్మద్, ఆయనపై శాంతి కలుగుగాక, తనను చూసి ఎవరైనా గౌరవంగా లేచి నిలబడితే వద్దనేవారు. సమావేశాల్లో ఎక్కడ చోటు దొరికితే అక్కడే కూర్చునేవారు. ప్రత్యేక స్థానం కావాలని కోరుకునేవారు కాదు. తన అనుచరుల కన్నా ప్రత్యేకంగా కనబడేలా దుస్తులు ఎన్నడూ ధరించలేదు. వారికన్నా ఉన్నత హోదాలో కనబడే వస్త్రాలు కోరుకోలేదు. పేదలతో కలగలిసిపోయేవాడు. వృద్ధులతో కలిసి కూర్చునేవాడు. వితంతువులతో సహాయపడేవారు. ఆయన గురించి తెలియని వారి 10 మందికి ఆయనను ప్రత్యేకంగా గుర్తించడం సాధ్యపడేది కాదు. ఆదర్శ భర్త. ప్రవక్త ప్రియ సతీమణి హజరత్ ఆయిషా ఒకసారి తన భర్త గురించి ఆయన ఎప్పుడు ఇంటి పనిలో సహాయం చేసేవాడు. తన దుస్తులు, చెప్పులు తానే మరమ్మత్తు చేసుకునేవాడు. నెల ఊడ్చేవారు, పశువులకు పాలు తీసేవారు, వాటికి కాపాడేవారు, వాటికి మేత వేసేవారు, ఇంటి పనులకు చేసేవారు. ఆయన కేవలం ఒక మంచి భర్త మాత్రమే కాదు, తన అనుచరులకు కూడా అలాగే ఉండాలని చెప్పేవాడు. విశ్వాసుల్లో అందరికన్నా ఉన్నతులు, నైతికంగా ఉన్నత స్థాయి కలిగిన వారు, తమ భార్య పట్ల ఉత్తమంగా మెలిగేవారు వారిలో ఉన్నతులు అన్నారు. ఉత్తమ నమూనా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా జీవించారన్నది చెప్పే క్లుప్తమైన ఉదాహరణలు మాత్రమే ఇవి. నేడు ఇస్లాం గురించి, ప్రవక్త గురించి అపోహలు వ్యాపించజేస్తున్న వాతావరణంలో ఇక్కడ ప్రస్తావించిన ఆయన క్షమగుణం, దయా స్వభావం చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇస్లాంను అర్థం చేసుకునే వాళ్ళనుకుంటే ఇస్లామీయ ధార్మిక గ్రంథాలు, దివ్య ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు, ఆచరణలు, హదీస్ గ్రంథాలు స్వయంగా చదవాలి.